ఫ్రెండ్స్ వీడియో తమిళ చూసారు కదా. ఈ వీడియోలో ఈ మధ్యకాలంలో ఇండియాలో స్టాక్ మార్కెట్ అనేది ఎందుకు క్రాష్ అవ్వకుండా వెళ్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ దీని గురించి నేను చెప్పాలన్నా లేకపోతే మీకు అర్థం కావాలన్నా ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మన చుట్టూ ఉండే పరిస్థితులను మనం అర్థం చేసుకుంటే మనకి ఇది అర్థమైపోద్ది. మరి ఈ టాపిక్ నేను మీకు నార్మల్గా నాకు అర్థమైన భాషలో మీకు అర్థం అయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఏదైతే ఉంటుందో లేకపోతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే మనకు స్కూల్ టైంలో నుంచే దీని గురించి నేర్పించరు. నా గురించి మాట్లాడినా సరే నేను కూడా అప్పట్లో స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుందామని చెప్పేసి చాలా ట్రై చేశాను. కాకపోతే నేను నేర్చుకునే టైం అప్పుడు వీడియోస్ ఎక్కువ లేవు, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు నాలెడ్జ్ అనేది కుప్పలు దొరుకుతుంది స్టాక్ మార్కెట్ మీద. దీని గురించి మన నాలెడ్జ్ పెంచుకుంటే మన లైఫ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం లైఫ్లో గ్రో అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో నాలెడ్జ్ పెంచుకోవడంలో ఎటువంటి తప్పలేదు. సో మరి మన టాపిక్ వచ్చినట్టయితే ఎందుకు క్రాష్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ వచ్చేసి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అదే విదేశీ పెట్టుబడులు అంటాం చూసారా. సో అవన్నట్టు ఇది మీకు పేర్లోనే అర్థమైపోయి ఉంటుంది. విదేశీ పెట్టుబడులు అంటే వేరే కంట్రీ వాళ్ళు తీసుకొచ్చి మన ఇండియాలో పెట్టుబడి పెడితే దాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు కదా. మరి మనకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళ కంట్రీలో పెట్టుకోకుండా మన కంట్రీలో ఎందుకు పెట్టుబడులు పెడతారు అని అంటే ఆబ్వియస్లీ ఎవరైనా సరే లాభాల కోసం పెడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, లేకపోతే అక్కడ కరెక్ట్ వాతావరణం లేదనుకోండి, అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే వాతావరణం అక్కడ లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇండియా, చైనా, ఇంకా బ్రెజిల్ ఇట్లా ఏ కంట్రీస్లలో అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారో అక్కడ తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మొత్తానికి వీళ్ళు అవకాశ పరులు అని చెప్పేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎక్కడ ప్రాఫిట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మధ్య కాలంలో మన ఇండియాలో ఈ విదేశీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ నుంచి డబ్బులు తీసుకొని వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికో లేకపోతే వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్ చేయడానికో డబ్బులు తీసేసుకుంటారు. సో దాని కారణంగా మన ఇండియాలో స్టాక్ మార్కెట్ అనేది మెల్లిమెల్లిగా క్రాష్ అవ్వకుంటూ వస్తుంది. సో ఇన్ని రోజులు ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నపలంగా తీసి వాళ్ళ కంట్రీలో పెడుతున్నారు అని అంటే కొన్ని కారణాలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1 కోటి ఇల్లు ఉంది, దాని నుంచి మీకు నెలకి ఒక 40,000 30,000 రెంట్ వస్తుంది. అయితే మీకు ఇంకొక మంచి ఆపర్చునిటీ కనిపించింది అనుకోండి, అంటే ఈ ఇల్లు నమ్మేసి ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి దానిలో పెడితే దీనికంటే మంచి రిటర్న్స్ వస్తాయి, లేకపోతే దీనికంటే మంచి రెంట్ వస్తుంది అనుకున్నప్పుడు ఆబ్వియస్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఇది అమ్మేసి అది కొనుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక్కడ FIIs వాళ్ళు చేసేది కూడా అదే. వాళ్ళకు ఇక్కడ ప్రాఫిట్ కనిపిస్తే ఇక్కడ పెట్టుబడులు పెడతారు, లేదా వాళ్ళ కంట్రీలో లేకపోతే వేరే కంట్రీలో ప్రాఫిట్ కనిపిస్తే తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎక్కడైనా సప్లై డిమాండ్ ఈ రెండింటి మీద ఆధారపడే మనకు వ్యాపారం అనేది నడుస్తూ ఉంటుంది కదా. స్టాక్ మార్కెట్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది. కొంటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనకు అమ్మడం ఎక్కువైపోయి కొనడం తక్కువ అయిపోతే క్రాష్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడనే కాదు, ఏ ఫీల్డ్లో తీసుకున్నా సరే సప్లై డిమాండ్ మీద ఆధారపడే ఆ వ్యాపారం అనేది నడుస్తూ ఉంటుంది. సో ఇలా వీళ్ళు అమ్మడానికి రకరకాల రీజన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో దానిలో ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అంటే మన గవర్నమెంట్ వేసే ట్యాక్స్ అని చెప్పేసుకోవచ్చు. వీళ్ళు ఇప్పుడు దీనిలో పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాల మీద వేసే ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకు ఇక్కడ ఎక్కువ అనిపించి వాళ్ళ కంట్రీలో తక్కువ అనిపించినా లేదా వేరే కంట్రీలో తక్కువ అనిపించినా అటువంటిప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఇంత ట్యాక్స్ కట్టే బదులు తీసుకెళ్ళి వేరే కంట్రీలో పెట్టుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి, అక్కడ ట్యాక్స్ కూడా తక్కువ ఉంటుంది మనకు వచ్చిన లాభాల మీద అనుకున్నప్పుడు తీసుకెళ్ళి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో పాటే కరెన్సీ డివాల్యుయేషన్ ఉంటుంది, అంటే మన రూపాయి మారక విలువ ఏదైతే ఉంటుందో డాలర్ తోటి కంపేర్ చేసినప్పుడు తగ్గిపోయింది అనుకోండి. సో అటువంటిప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్ అనేది బలపడుకుంటూ వచ్చింది. సో దాని కారణంగా మన రూపాయి విలువ తగ్గిపోకుండా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇక్కడ లాభం అనిపించినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెట్టుబడులు పెట్టింది అమ్మేసి వాళ్ళ కంట్రీకో లేకపోతే వేరే కంట్రీలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. దీంతో పాటే ఈ విదేశీ పెట్టుబడుల గురించి మనం ఆలోచించినట్టయితే అప్పట్లో చైనాలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టేవాళ్ళు. అక్కడ పెట్టుబడి పెట్టిన తర్వాత అక్కడ ఆబ్వియస్లీ వాళ్ళ వాల్యుయేషన్ అనేది పెరుగుకుంటూ పోద్ది. సో అలా వాల్యుయేషన్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళు వేరే మార్కెట్లు చూస్తారు. వాళ్ళ తర్వాత కనిపించిన మార్కెట్ ఏంటి అంటే ఇండియా అనుకోండి. సో ఇండియాలో వాల్యుయేషన్ తక్కువ ఉన్నప్పుడు తీసుకొచ్చి డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆబ్వియస్లీ ఇక్కడ గ్రోత్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యుయేషన్ కూడా పెరిగినప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఇవన్నీ అమ్మేసి మళ్ళీ ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ నుంచి లాభం పొందడానికి వెళ్ళిపోతారు. అంతేకాకుండా వాళ్ళ కంట్రీలోనే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువ వేసేసారనుకోండి, వాళ్ళకు అక్కడ గ్రోత్ కనిపించింది అనుకోండి, సో అటువంటిప్పుడు డైరెక్ట్ వాళ్ళ కంట్రీలోనే ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళిపోతారు. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇంకోటి ఆ మధ్యకాలంలో హుందాయ్ IPO వచ్చింది. సో IPO వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వేరే దాంట్లో ఉన్న పెట్టుబడులు తీసి దీనిలో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు కూడా మనకి అస్థిరత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఇటువంటి విషయాలనేవన్నీ మనం ఫ్రెండ్స్ మధ్యలో కూర్చున్నా, పేపర్లు చదివినా, టీవీలు చూసినా, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండే వీడియోస్ చూసినా మనకి ఈజీగా అర్థమైపోతూనే ఉంటాయి. అది ఫ్రెండ్స్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాల కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అప్పట్లో పాండమిక్ వచ్చింది, కరోనా వచ్చింది. సో ఆ కరోనా వచ్చినప్పుడు కూడా
ఇటువంటి ఏం లేకుండా డైరెక్ట్ మనకు స్టాక్ మార్కెట్ అనేది ఘోరం క్రాష్ అయిపోయింది. 20%, 25% అనేది క్రాష్ అయిపోయింది. సో అప్పట్లో కూడా నేను వీడియో చేశాను, ఇప్పుడు కొనుక్కోండి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు చాలా లాభాలు వస్తాయని చెప్పేసి. సో అప్పట్లో నేను చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఐటీసీ ఉంది చూసారా, ఐటీసీ షేర్ విలువ నేను చెప్పినప్పుడు 202 రూపాయలు ఉండే, నేను 2021, 2022 ఆ ప్రాంతంలో చెప్పినప్పుడు. సో అదే ఐటీసీ షేర్ విలువ ఇవాళ రోజు 464 రూపాయలు ఉంది. సో మొత్తానికి ఇక్కడ ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ లిటరసీ అని చెప్తున్నాను చూసారా. సో అది ఇదే, అంటే మనకు ఎప్పుడైనా సరే ఇటువంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు, మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఆల్రెడీ ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వాళ్ళకు కొంచెం బాధ అనిపించవచ్చు, లేకపోతే వాళ్ళకి మార్కెట్ డౌన్ అయింది, లేకపోతే వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది డౌన్ అయిందని అనిపించవచ్చు. కాకపోతే ఎవరైతే న్యూ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది మరీ దారుణం కూడా ఏం క్రాష్ కాలేదు. కాకపోతే ఇప్పుడు కూడా ఎవరైతే కొత్త ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశం. కాకపోతే దానికంటే ముందు మనము రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి, ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొద్దు అనేది రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, అలా అని చెప్పేసి ఒక్క రోజులో వచ్చేది కూడా కాదు. దీనికోసం మనం కొంచెం టైం కేటాయిస్తూ ఉంటే, రెగ్యులర్గా ఈ స్టాక్ మార్కెట్ తోటి కనెక్ట్ అయిపోయి ఉంటే మనకే అర్థమైపోతూ ఉంటుంది దేనిలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది. ఇంతకుముందు చెప్పినట్టు ఐటీసీ, ఐఆర్సీటీసీ యాక్చువల్ నేను మీకు ఏం రికమెండ్ చేయట్లేదు. సో జనరల్గా చెప్తున్నాను, నేను ఇలా ఇన్వెస్ట్ చేశానని చెప్పేసి చెప్తున్నాను. సో అప్పట్లో నేను నా పోర్ట్ఫోలియో మీకు చూపించాను కొన్ని వీడియోస్లలో, ఐటీసీ, అపోలో టైర్స్ అని చెప్పేసి ఇలా కొన్ని దాంట్లలో నేను ఇన్వెస్ట్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, నేను దేన్ని అయితే రికమెండ్ చేయట్లేదు, జనరల్గా మీ నాలెడ్జ్ని పెంచుకోండి అని చెప్తున్నాను. సో ఇటువంటి ఆపర్చునిటీస్ అనేవి మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, మార్కెట్ అనేది క్రాష్ అవుతూ ఉంటుంది. సో ఆపర్చునిటీని మనం యూస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు చాలా మంచి రిటర్న్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఇదేమో ఇలా ఇన్వెస్ట్ చేస్తే రేపు పెరిగేది కాదు, కొంచెం టైం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను చెప్పాను 2021లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికే అది డబుల్ అయింది అన్నట్టు. సో అలా ఇంకొంచెం టైం ఇస్తే ఇంకా డబుల్ అవ్వకుంటూ వెళ్తూ ఉంటుంది. మొత్తానికి కాంపౌండింగ్ పవర్ వర్క్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టుద్ది, ఓపిక పట్టాలి. మొత్తం నేను చెప్పాల్సుకునేది ఏంటి అంటే, స్టాక్ మార్కెట్ని ఓన్లీ ఒక జూదం లాగానే కాకుండా మనం ఇన్వెస్ట్ చేయడానికి ఎలాగైతే భూములను చూస్తూ ఉంటామో, గోల్డ్ని చూస్తూ ఉంటామో, బ్యాంక్లో ఎఫ్డి చేస్తూ ఉంటామో, చిట్స్ వేస్తూ ఉంటామో, అలాంటిదే ఇది కూడా. కాకపోతే దీని గురించి మనకు ప్రాపర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈ నాలెడ్జ్ని పెంచుకోండి. రీల్స్, షార్ట్స్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఇటువంటి వాటిలలో మీరు టైం ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికైనా మీకు యూజ్ అవుద్ది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే డీమ్యాట్ అకౌంట్ అవసరం. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా కామెంట్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి క్లిక్ చేసి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఇదే కాకుండా మీకు అర్థమయ్యే భాషలో స్టాక్ మార్కెట్ గురించి ఇంకా ఫస్ట్ నుంచి చెప్పాలి అని మీరు అనుకుంటే కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.